అగో పద్మాల దేవిది నాకు ఆ సోదరు పిలిపించి ఏనాడు మాత్రం పడబడి చిత్రకళ వినిపించి చిత్రపటం చేసిన చిత్రపటం పట్టుకొని పుట్టకుళ్ళంతమ్మ ఇంటికాడ వాళ్ళు అన్న భోజనాలు అనిపించుకొని 7 భట్టరాజులు భోజనం చేసిర్రు. అరగంట సేపు వాళ్ళు ఇష్టం తెలుసుకొని ఆడికెళ్ళి బట్టలు కొల్లపురి పట్టమో పైన ఎట్లా అవుతున్నారు. రామ రామనే రామ రామ ఓ రామ రామ ఓ రామ ఆడికెళ్ళిరా పట్టు వాళ్ళు రామ ఓ రామ దేవగిరి పట్టంబు దాటిరి రామ రామో అద్దన్నానే పడివిల్లాను ఓ రామ రామ శత్రుఘ్నమాధ్యమో దేవ రామ రామో 60 ఏళ్ళుగా తాటుతాను ఓ రామ రామో 30 పల్లెలు వెళ్ళినారు రామో రామో పొద్దుగోచిన కాడనాట పట్టరాజులు పొద్దుగోచిన కాడ అటువంటి వరగా మఠం చూసుకొని అంట చేసుకొని తింటున్నారు. కొడుకు తాళం లేచి మళ్ళా పైన పై నడుస్తున్నారు. 3 రోజుల మారాకమ్మ రామ రామో కొల్లపూడి పట్నం చేరి పట్టరాజులు కొల్లపూడి పట్నం పట్టరాజులు వస్తున్నారు. పిల్లది చిత్రపటం పట్టుకొని వస్తున్నట్టలేకు ఆగు వార్త ముందు వేయింది పట్టలు వెనకపోయేటలేకు. కొల్లాపురి పట్టణంలో పట్ల అడ్డోళ్ళ పిల్లగాడు సంఘంలో అరంబాయిలు బీబాయిలు చూడు కొమ్ములు చెల్చాయిలతోటి కొల్లాపురి పట్టణం పదలందరూ కాసపాడ కోట్లకెళ్ళి ఓరే పట్టరాజులా ఎదుర్కొంటారే రామారావు పట్టరాజులు దేవి 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 కచేరు కాడికి వచ్చినాక అప్పుడు అక్కడ గోలెవరి మాసవ్వ అన్నదన్నట్టు వాళ్ళు పత్రాల మీద రాసుకున్నారు. ఒక్క అక్షరం కింద పోకుండా మొత్తానికి రాసుకున్నారు. ఆ పత్రాలు పెట్టుకున్నారు. పిల్లది చిత్రపటం పట్టుకొని చెడ్డలకు అయ్యా పట్టురాజుల పైన కాడ మరి పండేనక్క ఆయన అయ్యా పండేనయ్యా మరి పండే అయితే ఆ పండు తెల్లగుందా నల్లగుందా ఎర్రగుందా పచ్చగుందా ఎట్లున్నది చూస్తామని కలిగి చూడు అని చెప్పి ఆ చిత్రపటం చేతికిచ్చారు. చిత్రపటానికి పడుతున్నది భగవంతుడు మల్లయ్యనమ్మ. ఆ చిత్రపటం మీది పరద దిశలకు బాల చూస్తే ఎట్లున్నది. అవునంటారా మీరు కాదంటారా మీరు ఏమంటారో కానీ ఎవరి చేతిలో అవునంటారా మీరు కాదంటారా మీరు ఏమంటారో కానీ వివరించి తెలుపుండ్రి. అటువంటి వనిగా పిల్ల మీది చిత్రపటం తీసేటోళ్ళకు పొడిసేటి పొద్దులు కలిగారు దియ్యాలో పున్నమా చంద్రుడు పోసిన దగ్గర 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు ఎడకంటికల్లో బాగా చూసారు. అగో భగవంతుడు మల్లయ్యనమ్మ ఆ బాలను చూసి ప్రజలకు చూపెట్టి తమ్ముడా సంగల్లా నాయ తమ్ముడా బాలయంతగా చక్కకుందిరా నాయ తమ్ముడా అంటే నేను కాదు తమ్ముడు సంగయ్య ఇదే పిల్లను పెళ్లి ఆడుతా నాయ తమ్ముడాను లేకపోతే నేను తమ్ముడు సంగయ్య పుట్టు బ్రహ్మచారి రాయి పొట్టు మీద ఇంతవరకు వరకే భగవంతుడు మల్లన్న
పట్టొల్లని ఏ భట్టురాజులారా ఈ బాలను చూస్తుంటే నాకు దగ్గ బాల నేను ఆడితే ఇదే పిల్లలు పెళ్లి ఆడతా లేకపోతే ఈ పుర్తి మీద పుట్టు బ్రహ్మచారిని అయి ఉంటా అని సభలో మాట అన్నాడు అనేటల్లేకు అయ్యా ఎగిరిత పడకు అని ఒక్క పత్రం తీసి చేతికిచ్చిర్రు అగో ఆ పత్రం లోపల ఏమంట ఉన్నది కొల్లాపురి పట్టం కాలిపోతే కాలిపోయిన కర్కాసులలో ఎంకులాడితే యజమైన గప్ప మూలమైన సాట పెట్టి లేని కొడలు కావలేని కొడలతో చెప్పు మొర్రి అసలు గప్ప ఎత్తుకొని సెందోలు మందోలు గట్ల నాకలైతే అట్టాకు దూపితే బచ్చాకు నెల్లి కూర పొద్దు కూర భోజనం కలసలు కొండలు కానరాని గట్లల్లా కోతులు కొండంగలు చొద్దుటిప్ప పూలు ధర బండల్లో నీళ్లు దాగి పెరిగిన బాంచ నీలి నా ఇంటికి పిల్లలు తోలుతుందా అదిగాకపోతే కాండారపు గట్లు కలసల్మె కొండలల్లా ఆగో కండం వచ్చన్న కంది కళ్ళం లోపల కంది ఇత్తులు గోటయ్యారు కొన్ని నోట కొట్టుకున్న నీళ్ళు నా ఇంటికి పిల్లలు తోలుతుందా కట్టుటానికి బట్టలు లేకపోతే ముట్టి చుట్టూదు నవలి తడపలు చీరుకొని ఆకులు కట్టుకున్న నీళ్ళు నా ఇంటికి పిల్లలు తోలుతుందా ఓవటిల్లో పట్టి కొంతలు తెచ్చి పావనిల్లో పట్టి పాంచ పని చేసిన బద్వాసి నీళ్ళు నా ఇంటికి పిల్లకు తోలుతుందా ఓరుడు పుట్టినాక 3 గడియల దాకా అటు తల్లి మాకి పిల్లలు పొట్టుకు ఇడదీత్తమంటే కొడలు గతి లేని నీళ్ళు నా ఇంటికి పిల్లలు తోలుతుందా 7 తమ్ములు అక్కడి గోసాని అందరంటే తీసుకుపోయి ఇంత చదువులు చెప్పించి సాములు చెప్పించి 12 ఏళ్ళ దాకా ఉంచుకొని 6 కొడుకులు ఎట్టి కట్టం చేస్తే వాళ్ళకు బుక్కెలు వారు వేసుకుంటుందా దాని తమ్ములు మానవు లేక ఈనవు లేక మరో రాజ్యంలో పొట్ట పోసుకున్న నీళ్ళు నా ఇంటికి పిల్లలు తోలుతుందా తెచ్చి కొల్లాపురి పట్టం కట్టుకొని ఇంత తాటాకు గుడిసెలేసుకున్న అటువంటి మనగా తనివి లేని నీళ్ళు నా ఇంటికి పిల్లలు తోలుతుందా 12 ఏళ్ళు బీడున్న పెరళ్ళల్లో ఇంత మక్కలు అలుకుతే ఆగో 10 మక్కలు వండితే 10 మక్కల బిర్రు చూసుకొని నా ఇంటికి పిల్లలు తోలుతుందా దెప్పరాని దెప్పలే అమ్మా దెప్పరాని దెప్పలు చదివేటల్లకు భగవంతుడు గుండెలకు బిల్లు అన్నయ్య కార్యాలు తల్లు అంటున్నాయి గురుల వారికో ఎక్కలేని దుఃఖం వస్తుంది దేవునికి తమ్ముడార తమ్ముడు వేరకప్ప మొలవైన తాట పట్టుకొని తిరిగి రాట్రా కన్నరా కళ్ళ లోపల గుడిచరా 3 కప్పల పందిరా గుడిచలో వచ్చిండు పూని మల్లిగాడు పందిత వచ్చిండు పడబడ్డ మల్లిగాడు అని తెప్పిందిరా తమ్ముడు నన్ను దాని సంరక్షణ చేసి ఇంత చదువులు చెప్పించి రాట్రా మామల పోయిద్దరా తాటా పూల గుడిసెలా ఎరగట్టినాటరా తాటాకుల గుడిసెలు కట్టుకొని పాడుబడ్డ పువ్వుల మక్కలు అలుగుతే పన్ను మక్కలు వేస్తే మక్కలు పిర్రే కానీ నా పిర్రు లేదాట్రా తమ్ముడు
కానలేదురా అలా పొయ్యలేదురా ముట్ట వెంచలేదురా ముట్టు రాడలేదురా ఏడుగురు మానేస్తారు ఇయ్యల మీద పెట్టుకున్న ఏడుగురు పామలో నన్ను పక్కల వంట పెట్టుకొని పెంచిర్రా తమ్ముడు ఇక ఏడుపు సారు కానీ ఇగో మళ్ళీ అని చెప్పి మళ్ళీ సూపర్ రాకిచ్చు